వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యనని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా కేఏ పాల్ గారు అది ముమ్మాటికి హత్య, మొత్తం దాని మీద టోటల్గా ఇవాళ ఆ కర్రతో కానీ కత్తులతో కానీ దాడి చేసినట్టుగా ఉన్నాయి. నేను దగ్గరగా చూశాను అని చెప్పేసి కేఏ పాల్ గారు చెప్తున్నారు. అట్లాగే ఇవాళ ప్రత్యక్షంగా అంటే అక్కడ రాజమహేంద్రవరంలో కానీ లేదంటే రాజమండ్రిలో కానీ ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ కూడా చెప్తున్న మూకుమ్మడిగా ఏంటంటే అది హత్యే, ఆ దొరికిన ఆధారాలను బట్టి అది హత్యే, పోలీసులు దాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పేసి చెప్తుంటే పోలీసు డిఎస్పి ఆయన నరసింహ కిషోర్ గారు, ఆయన రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారు, ఆయన అది అనుమానాస్పదముగా మేము నమోదు చేశాము. 5 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రవీణ్ గారి మృతి నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు రాజమహేంద్ర బోధనాసుపత్రిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినాయి. సో ఈ క్రమంలో ఆయన పోస్టుమార్టం ముగిశాక, ప్రవీణ్ గారిది పోస్టుమార్టం ముగిశాక అర్ధరాత్రి పూట ఆయన హైదరాబాద్ తరలించారు. ఆయన ఇక్కడ హైదరాబాద్ వాసి కాబట్టి బుధవారము ఇవాళ సికింద్రాబాద్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఆయన పార్థివ శరీరం ఇప్పుడు ఉంది. అక్కడ ఈ వీడియో చేసే టైం వరకు ఇంకా అక్కడ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. వివిధ మొత్తం క్రైస్తవ సంఘాలు నాయకులంతా కూడా ఇవాళ సికింద్రాబాద్లో ఉన్నారు. అలాగే ఇక్కడ అనేక సంఘాలు మొన్న 2 days నుండి అనేక సంఘాలు, మొత్తం క్రైస్తవ సంఘాలు కాక ప్రజా సంఘాలు నాలాంటి వారు కూడా పూర్తి స్థాయిలో ప్రవీణ్ పగడాల గారి యొక్క ఇది హత్య లేదంటే అది యాక్సిడెంటా అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రశ్నల వర్షం కురిపించడమే కాకుండా దాని విషయంలో నిగ్గు తేల్చాల్సిన విషయాన్ని ఇవాళ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీటి మీద స్పందించారు. లోకేష్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా మేము నిజాలు బయట పెడతాం, 100% నిగ్గు తేలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అయితే ఇవాళ చాలా స్పష్టంగా అక్కడున్న ఆధారాలను బట్టి, దొరికిన ఆధారాలను బట్టి చాలా విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దాన్ని బట్టి మెయిన్ మీడియా ప్రచారం చేయడం లేదు, కానీ సోషల్ మీడియా మాత్రం అద్భుతంగా ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో ముఖ్యంగా లక్షలాది అభిమానులు ఆయనకు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా సేకరించి బండ్ల మీద పోలీసుల కంటే ముందే వెళ్ళి పూర్తి సమాచారాన్ని వాళ్ళు సేకరించడం జరిగింది. బట్ పోలీసులు విడుదల చేసిన వాటిని కానీ సీసీ ఫుటేజ్లు కానీ వాటికంటే కూడా ఇంకా ఎక్కువ ఆధారాలని ఇవాళ తమ ఫోన్ల ద్వారా ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా బయట ప్రపంచానికి ఆ ప్రవీణ్ పగడాల యొక్క అసలు ఇది హత్యే అని చెప్పి చాలా ఆధారాలను బయటపెట్టారు. వాస్తవాలు ఏమైనప్పటికీ కూడా ఇవాళ నిగ్గు తేల్చాల్సింది అక్కడి హోమ్ మినిస్టరు, అక్కడ ముఖ్యమంత్రి గారు, అలాగే అక్కడి పోలీసు వ్యవస్థ. కాబట్టి అది ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయం ఇప్పుడు అంతిమ కార్యక్రమం లోపు ఇంకా పూర్తి స్థాయి వివరాలు రాబట్టాల్సింది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పోస్టుమార్టం రిపోర్ట్ కూడా పూర్తిగా బయట పెట్టలేదు. ఇంకా పోస్టుమార్టం అయిపోయింది, రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే తప్ప నిగ్గు తేల్చేసే విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఇవాళ ఇప్పటివరకు అయితే ఆయనకు ఉన్న థ్రెట్ ఆధారంగా కావచ్చు, ఆయనకు ఉన్న అట్లాగే హైందవ సంఘాల నుండి బెదిరింపులు కావచ్చు, అట్లాగే ముస్లిం సంఘాల నుండి కొంతమంది బెదిరింపులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఇటు హైందవులు చేశారా, ఇటు ముస్లింలు చేశారా, లేదా ఇంకెవరన్నా ఆయనకు పడని వారు చేశారా, సో ఎవరు చేశారనేది పోస్టుమార్టం ద్వారా తేలుతాయి. తర్వాత ఈ లోపు పోలీసులు కూడా పూర్తిగా ఆ విషయాల పట్ల 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది త్వరలోనే వితిన్ 1-2 daysలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా నిజం నిప్పులాగా బయటకు వస్తుంది, ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా. సో పరిశుద్ధాత్మ దేవుడి మార్గంలో ఆయన పయనిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ఆయనకు న్యాయం జరగాలని ఈ క్రైస్తవ సంఘాలు ప్రజా సంఘాలు అలాంటి వారు కూడా ఇలా చేస్తున్న డిమాండ్ తప్పకుండా అది ఇవాళ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. లేదంటే ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక ఇష్యూగా ఇవాళ మారే అవకాశం ఉంది. నేను నిన్న చెప్పినట్టుగా ఇది అమెరికా, మిగతా క్రైస్తవ దేశాలు కూడా దీని మీద ఆలోచిస్తాయి, ఐక్యరాజ్య సమితి కూడా ఆలోచిస్తుంది. తప్పకుండా ఈ దేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అనేక నివేదికలు ఇవన్నీ ఐక్యరాజ్య సమితి ఇచ్చాయి, అమెరికా కూడా ఇచ్చింది.
కాబట్టి అవి నిజమని తేలిపోతున్నాయి రోజు రోజుకు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద తగు చర్యలు తీసుకొని ఇక్కడ ఇజ్రాయెల్ గారికి, అక్కడ ప్రవీణ్ గారికి ఇద్దరికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఇరు రాష్ట్రాల మీద ఉందని చెప్పేసి T6 భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.